ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 14 రోజులు అవుతుంది కానీ ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. కూలిన టన్నెల్లో కార్మికులందరూ చనిపోయారని తెలుసుకోగలిగారు కానీ వారి మృతదేహాలను మాత్రం ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. టనల్ ఆపరేషన్ కోసం కేరళ నుంచి ఈ స్నీపర్ డాగ్స్ తీసుకువచ్చారు. స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ల సహాయంతో కార్మికులను గుర్తించనున్నారు. మరోవైపు నీటిని తొలగిస్తున్నారు. 12 బృందాలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే 4 రోజుల కిందట జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తిస్తున్నారు. ఎక్కువ బురద ఊట రావడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 స్నీపర్ డాగ్స్ ను ఆర్మీ హెలికాప్టర్ టనల్లోని ప్రమాదం జరిగిందని ప్రదేశంలోకి తీసుకువెళ్తున్నారు. ఈ డాగ్స్ మానవుల ఆనవాళ్లను గుర్తించడంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాయి. మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో కూడా డాగ్స్ వెళ్లగలుగుతాయి. సహాయక చర్యల్లో భాగంగా వీటితో వెతికించనున్నారు. కాన్వేయర్ బెల్ట్ కూడా రిపేరింగ్ చేసి రన్నింగ్ చేస్తున్నారు. టనల్లో అడ్డంగా ఉన్న టీబీఎం మిషన్లను కట్టర్స్ ద్వారా కట్ చేస్తూ లోకో మిషన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఆ తర్వాత చిన్న జేసీబీలను లోపలికి తీసుకువెళ్లి తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ ర్యాట్ హోల్ మైనర్స్ తో కూడా సహాయక చర్యలు చేపట్టారు. లోకో ట్రైన్ వెళ్లి రావడానికి 3 గంటల సమయం పడుతుంది. డాగ్స్ గుర్తించే ప్రదేశంలోనే తవ్వకాలు జరపాలని కార్యాచరణ చేస్తున్నారు. అంతేకాదు నీటిని కూడా మోటార్ల ద్వారా తీసివేస్తున్నారు. 14 రోజులు అవుతున్న టనల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. నల్గొండ చుట్టుముట్టు ప్రదేశంలోని గ్రామాలకు సాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు లోపలికి వెళ్లినప్పుడు 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రోబోలను కూడా ఉపయోగించమని చెప్పారు. కానీ మరోసారి కూలే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల వెళ్లే వారికి కూడా ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి దుర్వాసన కూడా రావడంతో డాగ్స్ తీసుకువెళ్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆచూకీ ఇవ్వకపోవడంతో తిరిగి వారి గ్రామాలకు వెళ్లిపోయారు. ఈ 8 మంది కార్మికుల్లో 5 ఇతర రాష్ట్రాలకు చెందినవారు. ఈ డాగ్స్ కార్మికుల ఆచూకీ గుర్తిస్తే జేసీబీ ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సింగరేణి, ఐఐటి నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ స్నీపర్ డాగ్స్ కార్మికులను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉంది. 4 రోజుల కిందట ఈ కార్మికులను 8 ప్రదేశాల్లో చిక్కుకున్నారని జేపీఆర్ రాడార్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు వీరు బతికి ఉన్నారా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మానవుల ఆనవాళ్లను గుర్తించేందుకు ఈ డాగ్స్ ఉపయోగపడతాయని ఈ చర్యలు చేపట్టారు. మనుషులు వెళ్లడానికి క్లిష్టమైన ప్రదేశాల్లో ఇవి వెళ్లగలవు, వారిని గుర్తించగలవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.